అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా క్వశ్చన్ మార్క్. మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన భూమి మీద ఏం వెతుకుతున్నాడంట? విశ్వాసం. బంగారమా, వెండి, లేకపోతే ఎవరైనా స్పెషల్ పీపుల్ కావాలని వస్తున్నాడా? లేదు. ఆయన మనుషులందరిలో కూడా విశ్వాసం అనేది ఉందా? ఆమేన్. ఎందుకంటే లాస్ట్ డేస్ లో ఏమవుతుందంట, ఏర్పరచబడిన వారు సైతము మోసగించబడతారు. ఏర్పరచబడిన వారు అంటే సైతాన్ ఎలా ఉంటాడంటే, ఎవరైనా దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న వాళ్ళను మోసగించాలనే ప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు. ఆమేన్. అందుకే ఏమంటాడు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా? క్వశ్చన్. గాడ్ ఈస్ డిమాండింగ్ అంటే ఏమని? దేవుని యొక్క వాక్య ప్రకారంగా విశ్వాసం అనేది ఉండాలి. దేవుడు వచ్చేప్పుడు కూడా వెతికేదేంటి? విశ్వాసమే. నీలో విశ్వాసం ఉందా లేదా? ఆయన వస్తున్న టైంలోకి, బ్రదర్ మాకైతే విశ్వాసం చాలా తక్కువ ఉంది, మరి మేమేం చేయాలి బ్రదర్ అంటారు చాలా మంది. దేవుని వాక్యం మనకు క్లియర్ గా చెప్తుంది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. తెలుగులో చదవండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. గురించిన మాట. మనకు విశ్వాసం తక్కువైంది అంటే ఏమని చెప్తున్నాడు? క్రీస్తుని గురించి నువ్వు వినడం మొదలు పెట్టావంటే నీకు విశ్వాసం వస్తుంది. నీకు విశ్వాసం రావాలి అంటే నువ్వేం చేయాలా? క్రీస్తుని గురించి వినాలా. ఆదాం గురించి వినడం కాదు, అబ్రహాం గురించి వినడం కాదు. అంటే అవన్నీ తప్పు అనడం లేదు. మీరు ఏది విన్నా కూడా క్రీస్తును హైలైట్ అయ్యే విధముగా టీచింగ్ ఉండాలి. అబ్రహాం జీవితంలో క్రీస్తు లేడా? ఉన్నాడు. ఆయనను హైలైట్ చేసే విధముగా ఆ యొక్క వాక్యాలు ఉండాలి. ఏవైతే వింటామో అటువంటి వాక్యాలు, అక్కడే మనకు విశ్వాసం అనేది వస్తుంది. హల్లెలూయా. హెబ్రీ 11వ అధ్యాయం 6వ వచనం చూద్దాం, మొదటి భాగం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. చాలు. విశ్వాసము లేకుండా, అదే ఇంగ్లీష్ లో ఏమంటాడు? వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. నీకు విశ్వాసం ఉంటేనే దేవునికి నువ్వు ఇష్టుడిగా ఉంటావు. నీకు విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టుడిగా ఉండలేవు. అంతే. ఇట్ ఈస్ వెరీ సింపుల్. మనకి ఈ వాక్యం మీరు గమనిస్తే ఇంగ్లీష్ లో ఏమని స్టార్ట్ అవుతుంది? బట్. బట్ బట్ అంటే ఏమర్థం? అయితే. అయితే అయితే అంటే ఏదో ఒక స్టేట్మెంట్ ఉండాలి కదా. 5వ వచనం చూడండి. 5వ వచనం ఉందా స్టేట్మెంట్? విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు ఆయనకు విశ్వాసం ఉండిందంట. ఎంత విశ్వాసం ఉండిందంట? అక్కడ నెక్స్ట్ చెప్తున్నాడు చూడండి. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఆయనకు ఒక సాక్ష్యం ఉంది హానోక్ జీవితంలో. దేవునికి ఇష్టుడై జీవించిండు అనే సాక్ష్యము హానోక్ తన జీవితంలో కలిగి ఉన్నాడు. అందుకేం చేసిండట? దేవుడు ఆయన్ని కొనిపోయిండు. ఆయన చనిపోలేదు హానోక్. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు? కాబట్టి ఇప్పుడు ఆయన హానోక్ ఏ విధంగా దేవుణ్ణి తృప్తిపరిచిండో, దేవునికి ఏ విధంగా ఆయన ఇష్టుడై ఉండేనో, అట్లే మనం కూడా ఇష్టలుగా ఉండాలి. ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలా? విశ్వాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం, ఇంపాసిబుల్. ఇప్పుడు ఒక క్వశ్చన్, నాకు విశ్వాసమే రాదు అనే పరిస్థితి ఉందనుకోండి. దేవుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని? మీరు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అన్నట్లయితే దేవుని యొక్క న్యాయాన్ని క్వశ్చన్ చేయొచ్చు. ఏంది ప్రభా, విశ్వాసం అనేది రానే రాదు, అయినా నువ్వేమో నీకు ఇష్టడుగా ఉండాలంటే విశ్వాసం ఉండాలి అంటున్నావు అని దేవుని మనం న్యాయమైన ఆయన తీర్పును మనం క్వశ్చన్ చేయొచ్చు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? విశ్వాసం అనేది నీకు ఉండాలి, విశ్వాసం పెంచుకోవడానికి కావలసిన టెక్నాలజీ కూడా నీ చేతిలోనే పెట్టిండు. విశ్వాసం పెరగాలి, నీకు విశ్వాసం రావాలి అంటే నీలోనే ఉంది అది. హల్లెలూయా. దేవుని బ్లేమ్ చేయడానికి లేదు. ఏమంటున్నాడు? ఫెయిత్ కమ్స్. ఫెయిత్ కమ్స్ అంటే విశ్వాసం లేదు కానీ అది వస్తుంది. ఆమేన్. విశ్వాసం లేకుండా జీవించాల్సిన అవసరం లేదు, విశ్వాసం వస్తుంది. ఎలా వస్తుందంట? ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. వినుట వలన
విశ్వాసం కలుగును. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. విశ్వాసం కలిగి జీవించడం అనేది మన బాధ్యత, దేవుని బాధ్యత కాదు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన వాక్యం ఇచ్చేస్తుడు. ఈ వాక్యాన్ని నువ్వు ఎంత వింటావో నీకు అంత విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. అది ఏ పరిస్థితి అయినప్పటికీ వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గురించి వినాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఆయన మన చేతులకు అంటే సమృద్ధిగా ఆయన యొక్క వాక్యాన్ని ఇచ్చి ఉంటున్నాడు. దాన్ని వాడుకొని నువ్వు విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. రక్షణ ఎలా వస్తుంది? రక్షణ లేక మునుపు అందరూ అవిశ్వాసులే. యేసుక్రీస్తుని అంగీకరించని వాళ్ళందరూ అవిశ్వాసులే. అప్పుడు వాళ్ళకి విశ్వాసం లేదు. కానీ మరి విశ్వాసం ఎలా వస్తుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం 8వ వచనంలో మనుషులు ఏ విధంగా రక్షింపబడతారనే మాట క్లియర్ గా చెప్తున్నాడు. చూడండి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఎవరి ద్వారా? విశ్వాసము ద్వారా. నీకు రక్షణ వచ్చిందంటే విశ్వాసము ద్వారానే నువ్వు రక్షణ పొందావు. విశ్వాసము ద్వారా. అంతకుముందు నీకు విశ్వాసం లేదు. కానీ ఏమైంది? ఎవరో నీకు దేవుని వాక్యం నీకు వినిపించారు. వాళ్ళు పలికి నీకు చెప్పారు, యేసుక్రీస్తుని గురించి చెప్పారు. ఎప్పుడైతే అది విన్నావో అది నీ జీవితంలో విశ్వాసాన్ని తీసుకొని వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. సో బై గ్రేస్ ఆర్ యీ సేవ్డ్ త్రూ ఫెయిత్. విశ్వాసం ద్వారా నువ్వు రక్షింపబడ్డావు. కానీ అది కూడా కృపనే. అందరికీ వాక్యం వినబడదు. అర్థమవుతుందా? సువార్త సభలు అని పెడతారు. ఆ సువార్తలో సొల్లు చెప్తుంటారు కొందరు. నేను ఈ మధ్య వీడియోలో చూశాను ఒక అతన్ని. పొట్టిగా ఉన్నాడు ఆయన. మళ్ళీ పొట్టిగా ఉన్నాడు, సూట్ కూడా వేసుకున్నాడు. సువార్త సభలో అని పెట్టినారు. ఆయన హీఈస్ ఎ జోకర్. జోక్స్, అంత జోక్స్ తప్ప ఏం లేదు. నేను లారీలో పోతుండినా, నేను దిగలేకపోయినాను అంటే అందరు వెనక్కి నేను నవ్వుకుంటూ కొట్టుకుంటున్నాను. అటువంటి వింటే ఏమొస్తుంది? ఏం రాదు. నీకు లైఫ్ అంతా జోక్స్ అయిపోతుంది. నీ లైఫ్ నువ్వు ఏం వినాలి? ఇక్కడ అదే అంటున్నాడు, వినుట వలన విశ్వాసం కలుగును. వినుట ఎవరి గురించి వినాలి? క్రీస్తుని గురించి వినాలి. హల్లెలూయా. క్రీస్తుని గురించి చెప్తే వినాలి. కొన్నిసార్లు యూట్యూబ్లో ఏమన్నా కొన్ని సజెషన్స్ వస్తాయి. ఈ పాలిటిక్స్ గురించి నా సజెషన్స్ వచ్చినప్పుడు అవి విన్నామనుకోండి, కొంచెం 1-2-3 వింటే ఫుల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎందుకు? నువ్వు ఏం వింటున్నావో అది నిన్ను అఫెక్ట్ చేస్తుంది. నువ్వు ఏమి వింటున్నావో నువ్వు జాగ్రత్తగా ఉండు అని దేవుని వాక్యం చెప్తుంది మనకు. నువ్వు చూసుకోవాలా. టేక్ హీడ్ వాట్ యు హియర్ అంటాడు యేసు ప్రభు. నీవు ఏం వింటున్నావో జాగ్రత్తగా ఉండు అంటాడు. అందుకు ఇప్పుడు నువ్వు దేవుని వాక్యం వింటున్నావంటే నీ లోపల అది విశ్వాసాన్ని తీసుకొని వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రక్షణ అనేది ఎలా వస్తుంది చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 8వ వచనం నుంచి చూద్దాం. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి. దేవుని వాక్యము ప్రకటింపబడుతుంది. పౌలు, పేతురు వీళ్ళే కాదు బోధించేది. ఎవరు బోధించినా దేవుని వాక్యం దేవుని వాక్యమే, అదేం మారదు. దేవుని వాక్యము అంటే దేవుని లైన్స్లో ఉండాలి. ఆ వాక్యం దేవుని వాక్యాన్ని వక్రీకరించి తప్పుగా బోధించేది కాదు. నేను చెప్పేది దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం వచ్చిన వాక్యం ఎలా ఉంటుందంట, ఆ వాక్యం విడుదలైనప్పుడు ఆ వాక్యము నీ యొద్దను, నువ్వు విన్న తర్వాత ఆ వాక్యం నీ దగ్గరే ఉంటుంది. హల్లెలూయా. వాక్యం అనేది వ్యక్తి అని గుర్తించండి. యేసు ప్రభువే వాక్యం. ఓకే, సో వాక్యం అనేది విన్న తర్వాత వాక్యం నీ దగ్గరే ఉంటాడు, నీ యొద్దనే ఉంటాడు. ఆ వాక్యాన్ని నువ్వు నోట్లో వేసుకొని పలకడం మొదలు పెట్టినావు అనుకోండి, ఆ పలుకుతున్నప్పుడు ఆ వాక్యము నీ హృదయంలోనికి వెళ్తుంది. ఒక గ్రీక్ పదం ఉంది సోజో అని, మౌత్ హార్ట్ కనెక్షన్. నువ్వేది పలుకుతూ ఉంటావో, నువ్వు ఏది మాట్లాడుతుంటావో అది నీ హృదయంలోకి వెళ్ళిపోతుంది. నీ హృదయంలో నువ్వు ఏది ఆలోచిస్తుంటావో అది నీ నోట్లో నుంచి వస్తుంది. మౌత్కు హార్ట్కు కనెక్షన్ ఉంది. ఇక్కడ అదే అంటున్నాడు, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది. బాగా ఆలోచించండి. నీ యొద్దను అంటే ఫస్ట్ వాక్యం విన్నప్పుడు వాక్యం నీకు దగ్గరలో ఉంటుంది. ఇట్ విల్ బి వెరీ ప్రాక్సిమల్ టు యు, నీకు దగ్గరే ఉంటుంది. అక్కడ నుంచి ఏమవుతుంది, నీ నోట్లోకి వస్తుంది. వెన్ యూ కన్ఫెస్. ఏమని ఇప్పుడు ఎవరన్నా వాక్యం చెప్పినారు, యెహోవా నా కాపరే వాక్యం చెప్పారనుకోండి, అదే విన్నావు.
అది నీకు ఒక రెవల్యూషన్ లాగా అనిపించింది. ఎప్పుడు చదువుతున్నావు, కానీ ఈరోజు కొత్తగా అనిపించింది. యెహోవా నా కాపరి, నిన్ను నోటితో పలకడం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నువ్వు నమ్ముతూ పలుకుతూ ఉంటావు, నీకు తెలియకుండానే అది నీ హృదయంలోకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అందుకే 9వ వచనం చూడండి. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. సింపుల్. రక్షణ ఎలా వస్తుంది? రక్షణ సొల్లు వింటే రాదు. యేసు ప్రభుని గురించిన సువార్త వినాలి. ఆ విన్న తర్వాత నువ్వేం చేయాలంట? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఆయన ప్రభుత్వం కిందికి పోవాలి. రెండవదిగా, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయంలో విశ్వసించాలి. క్రైస్తవ జీవితంలో నోరు, హృదయము చాలా ఇంపార్టెంట్. గమనించండి, నోరు, హృదయం. నువ్వు ఏది విశ్వసించి అది పలుకుతావో అదే నీ జీవితంలో జరుగుతుంది. నువ్వు నెగటివ్ దాన్ని నువ్వు నమ్మి నెగటివ్ మాటలు మాట్లాడితే నీకు నెగటివ్ థింగ్సే జరుగుతాయి. అదే నువ్వు దేవుని వాక్యంలో ఉన్న విషయాలను పాజిటివ్గా నీ జీవితానికి కావలసిన వాక్యాన్ని తీసుకొని అది నువ్వు నమ్మి, ప్రభా ఇది నా జీవితంలో జరగాలి, జరుగుతుంది అని నమ్మి నువ్వు పలకడం మొదలు పెడితే అది నీకు జరుగుతుంది. రక్షణ కలగడానికి కూడా ఏమంటున్నాడు? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాల. ఏమని? దేవుడు ఆయనను మృతులలో నుండి లేపనని విశ్వసిస్తే అప్పుడు రక్షణ. హల్లెలూయా. 10వ వచనం చూడండి. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. నువ్వు ఎప్పుడైతే హృదయంలో విశ్వసిస్తావో అది నీకు నీతిగా ఇవ్వబడుతుంది. అదే నువ్వు నోటితో ఒప్పుకుంటావో ఏమని? రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రక్షణ కలగాలంటే నోటితో ఒప్పుకోవాలా. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీటింగ్లోకి వెళ్తారు, ఆ వింటారు, యేసు ప్రభు నమ్మినానండి, నేను నమ్మినాను, కానీ వాడు ఒక తప్పు చేసింటాడు. ఏమని? యేసు నా ప్రభు అని పలకడు. ఊరికే నమ్మి 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 అంటే అది రక్షణ కంప్లీట్ కాలేదు. రెండు జరగాల. నోటితో ఒప్పుకోవాలా యేసు ప్రభు అని, హృదయమందు దేవుడు ఆయనను మృతులలో నుండి లేపనని విశ్వసించాలి. విశ్వసించడము, నోటితో పలకడం, ఇవి రెండు ఇంపార్టెంట్. హల్లెలూయా. ఇదే అధ్యాయంలో 13వ వచనం చూడండి. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ప్రభువు నామమును బట్టి. ఇప్పుడు నువ్వు ఆయన ప్రభువు అని ఒప్పుకున్న తర్వాత ఆయన ప్రభుత్వం కిందికి వచ్చాక నీకు వచ్చిన ప్రతి సమస్య గాని, నీకున్న ప్రతి విషయాన్ని గాని నువ్వు ప్రార్థనలో ఆయన దగ్గర తీసుకుపోతావు. హల్లెలూయా. ప్రభువు నామమున, యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్ అంటాం. లాస్ట్ లో మనం ప్రార్థన చేసినాక ఆయన నామంలో మనము వాడతాం ఆ ప్రార్థనను. హల్లెలూయా. హల్లెలూయా. సో 13వ వచనం మళ్ళీ చూద్దాం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ప్రభువు నామం బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నీ ప్రతి పరిస్థితి నుంచి నువ్వు రక్షింపబడుతుంటావు. నీకు వచ్చిన ప్రతి కష్టం నుండి నువ్వు విడిపింపబడుతుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. 14వ వచనం చూడండి. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? ఒకవేళ ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు ఏమని, ఎవరో ఒకరు కష్టం వచ్చింది, వాళ్ళకేం చెప్తావు? ప్రార్థన చేసుకోండి బ్రదర్, ప్రార్థన చేసుకోండి. వాడికి విశ్వాసం లేదు, ప్రార్థన ఏం చేస్తాడు? ఇంకా విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే వేస్ట్. అందుకే ఏమంటాడు? వారు విశ్వసింపని వానికి ఎట్లా ప్రార్థన చేస్తారు? ప్రార్థన చేయలేరు. తర్వాత వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? వినని వాడు యేసు క్రీస్తును గురించి వినాలా? ఏమని చెప్తారు? యేసుప్రభుని నమ్ముకోండి, యేసుప్రభుని నమ్ముకోండి. నమ్ముకోండి అంటే ఎందుకు నమ్ముకుంటారు? ఏం అవసరం ఉన్నాయా నమ్ముకోవడానికి అంటారు. అన్నారా? ఏం అవసరమా? యేసుప్రభునే ఎందుకు నమ్ముకోవాలా? వస్తున్నారు మాకు అంటారు. కానీ ఇక్కడ అంటున్న మాట ఏంటి? వినని వాని గురించి ఎట్లా విశ్వసిస్తారు? నువ్వు యేసు క్రీస్తు ఏం చేశాడో చెప్పకపోతే, యేసు ప్రభుని గురించి నువ్వు క్లియర్గా చెప్పకపోతే అది వారికి విశ్వాసాన్ని తీసుకురాదు, వాడు నమ్మలేడు. 3వ విషయం చూడండి. ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ఆమేన్. ఆమేన్. ప్రకటించువారు, యేసు క్రీస్తును గురించి ప్రకటించే వాళ్ళు చాలా ఇంపార్టెంట్, అవసరం. ఈరోజు మనము ఒక చిన్న గ్యాదరింగ్ ఉండొచ్చు, బట్ ప్రపంచమంతా కూడా సువార్త ప్రకటింపబడాలి. హల్లెలూయా. మనం కూడా ప్రతి నెల మనం కూడా మన నుంచి వీఆర్ సెండింగ్ ఆఫరింగ్స్. ఎందుకు? మనం పడుకుంటాం, ఆ టైంలో సంబడి విల్ బి
వర్కింగ్. హల్లెలూయా. హల్లెలూయా. మనం పడుకున్నా మన డబ్బు పని చేస్తూ ఉండాలి ఎక్కడన్నా. ఆమేన్. అప్పుడే ఆ యొక్క యజమాని వచ్చినప్పుడు సేవకుడు మేలుకొని ఉంటాడు. ఎట్లా మేలుకొని ఉంటాడు? మనం పడుకుంటాం, మన డబ్బు పని చేస్తుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. సో ఇట్స్ ఇంపార్టెంట్, మన డబ్బు దేవుని యొక్క పనికి వాడబడాలి అనేది ప్రతి ఒక్కరు మనసులో పెట్టుకోండి. ఇది నిన్నటి దినం కూడా మా బంధువులు వచ్చినప్పుడు నేను చెప్పిన ఈ మాట. మన తాతలు వాళ్ళు ఎవరో దేవుని పరిచర్య చేస్తున్నారు అనడం కాదు, మనం ఏం చేస్తున్నాం. నువ్వు చేయలేవు కదా, డబ్బున్నవి దేవుని దాంట్లోకి. హల్లెలూయా. చేసేవాడు పోయి చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే నీ డబ్బు దేవుని దాంట్లో ఉంటుందో, దేవుని పనిలో ఉంటుందో, నీవు క్షేమంగా ఉంటావు, నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. సో మనుషులు రక్షింపబడాలంటే మనుషులు వినాలి, దేవుని యొక్క మాట వినాలి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాటలు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యు కెనాట్ బిలీవ్ అండ్ యు కెనాట్ హ్యావ్ ఫెయిత్ వితౌట్ హియరింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. కొందరు దేవుని వాక్యమే వినరు. కొన్నిసార్లు చూస్తాం, పాటలు ఒక్కటి విని వెళ్ళిపోతుంటారు. కొన్ని చోట్ల చూసారా, ఆ పాటలు వెళ్ళిపోతారు. విశ్వాసం ఎట్లొస్తుంది? రాదు. విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే దేవుని వాక్యం సరిగా బోధింపబడాలి, దేవుని వాక్యం సరిగా వినాలి. రెండు ఉన్నాయి. సరిగా బోధిస్తుంటారు, సరిగా వినకపోతే అర్థమైందా? సరిగా వినడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ బోధించేటోడు ఏవో జోక్స్ వేసుకొని పోతున్నాడు. ఎట్లుంటుంది? అర్థమైందా? సో రెండూ జరగాలి. ఆమేన్. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం 11వ అధ్యాయం 2 అధ్యాయాల్లో మనం గమనిస్తే కొర్నేలి అని ఒక శతాధిపతి ఉంటాడు. ఆయన, ఈ కొర్నేలి అనే అతను చాలా భక్తిపరుడు, కానీ ఆయన రక్షింపబడిన వ్యక్తి కాదు. బాగా ఆలోచించండి. ఆయన పాపం రోజు ప్రార్థన చేస్తాడంట, బీదలకు దానాలు చేస్తున్నాడంట, అన్ని చేస్తున్నాడు, కానీ రక్షణ లేదు ఆయనకు. ఆయనకు ఒక రోజు ఏమైంది, దేవుని దూత ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దూత ఆయన దగ్గరకు వచ్చాడు. చూడండి, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి. 3 గంటలు అంటే మధ్యరాత్రి 3 గంటలు కాదు, వాళ్ళకు పగలు 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. 3 గంటలు అంటే 9 గంటల టైంలో, మార్నింగ్ 9 o'clock. ప్రభు దూత వచ్చి అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. చాలు. మీరు అనుకోవచ్చు, మన దూత దేవుని దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆ దూతనే ఆయనకు వాక్యం చెప్పొచ్చు కదా. దూత వాక్యం చెప్పడానికి పర్మిషన్ లేదు, ఎందుకంటే వాళ్ళు రక్షణను అనుభవించలేదు. యేసు ప్రభు యొక్క రక్తంతో ఎవరైతే కడగబడ్డారో వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది సువార్తను ప్రకటించడానికి. దూతలకు ఎటువంటి ఎలిజిబిలిటీ లేదు. కానీ వాళ్ళు ఏం చేయగలరు? ఇలా చెప్పగలరు, వచ్చి పలానోళ్ళను పంపించండి అని. అర్థమైందా? సో దేవుడు దూతలను పంపించలేదు సువార్తను ప్రకటించడానికి, మనుషులను పంపించండు. హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చూడండి. మరియు మీరు సర్వలోకమునకు మీరు అంటే ఎవరు? అక్కడ శిష్యులతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు యొక్క శిష్యులతో మాట్లాడుతున్నాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలా, సర్వలోకానికి వెళ్ళాలి అనేది ఏమర్థము? ఎవరికి చెప్తున్న మాట ఇది? శిష్యులకు, ఆయన నమ్ముకున్న వాళ్ళకు మాత్రమే, ఆయన నమ్ముకోని వాళ్ళకి కాదు. కొందరు ఈ మాటను పట్టుకొని, మా దేవుడు సర్వ సృష్టికి చెప్పిండంట, కాబట్టి నేను అమెరికా పోతా, మీరందరు డబ్బులు వేయండి నేను అమెరికా పోతా, మీరందరు డబ్బులు వేయండి నేను సింగపూర్కు పోతాను. ఫులిష్నెస్. ఇక్కడ ఉండే పదము ప్రపంచమంతా తిరగమంటే ప్రపంచమంతా అని కాదు, నీ ప్రపంచానికి నువ్వు బోధించు. మన అమ్మ నాయనకు బోధించారు, ఆడో సింగపూర్ పోయి చెప్తారు, ఆడో అమెరికాకు పోయితారు, 2 ఇండ్లు ఉంటాయి, ఆ 2 ఇండ్లకు పోయి వీళ్ళు జల్సాలు చేసుకొని వస్తారు. అది కాదు పరిచర్య. అర్థమవుతుందా? మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు. సర్వలోకం అంటే ప్రపంచపు నలుమూలలని అది ఒక మీనింగ్. కానీ మనం గుర్తు చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఫస్ట్ మన ఇయాన్, ఈ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇయాన్, కాస్మోస్ అని ఉంటాయి. కాస్మోస్ అంటే ప్రపంచమంతా, అదేమంటారు, విశ్వం అంటారు కదా, ఆ మాట. కాస్మోస్ ఈస్ విశ్వం. ఇయాన్ అంటే మన ప్రపంచం. ఇక్కడ వాడుతున్న పదం ఏంటంటే ఇయాన్.
ఇయనంటే నువ్వు సర్వలోకానికి, నీకు సంబంధించిన సర్వలోకానికి, మీ వాళ్లకు, నీకు ప్రతి ఒక్కరికి ఒక ప్రపంచం ఉంటుంది, నాకు ఒక ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంలో అందరికీ బోధించే బాధ్యత నాది, సువార్త ప్రకటించేది. అర్థమవుతుందా? ఎవరి ప్రపంచంలోకి దూరి మనము నాకు దేవుడు చెప్పిండని చెప్పి తిరగడం కాదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, దూత వచ్చి కొర్నేలికి ఏం చెప్పింది చూడండి. అపోస్తల కార్యములు 11:13 చూడండి. అప్పుడు అతడు, నీవు యొప్పేకు మనుష్యులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. సీమోనును పిలిపించుము. అదే అపోస్తల కార్యములు 10:5-6 చూద్దాం. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. సీమోనును పిలిపించండి అని చెప్పిండు. 6వ వచనం. అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని అతనితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. దూతకు ఎగ్జాక్ట్ GPS లొకేషన్ తెలిసి ఎక్కడున్నాడని, ఎవరింట్లో ఉన్నాడు. మీరు అనుకోవచ్చు మనకు కూడా దూతలు ఉంటారు చుట్టూ. వాళ్ళు గమనిస్తుంటారు మనం ఏం చేస్తున్నాం, మనం ఎక్కడికి పోతున్నాం, మనం ఎవరితో తిరుగుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చాటింగ్ చేస్తున్నాం. ఎవరు చూస్తున్నారు? దూతలు కూడా చూస్తున్నారు. వాళ్ళకి తెలుసు. హల్లెలూయా. వాళ్ళ ఆత్మ సంబంధమైన వ్యక్తులు, ఆత్మీయమైన వ్యక్తులు. కానీ వాళ్ళకి అన్నీ తెలుసు. ఎవరింట్లో ఉన్నారు, ఎవరి పేరు, ఆ ఇంటి ఓనర్ ఎవరు, ఆ ఇంటి విస్తీర్ణం ఎంత, అన్ని తెలుసు వాళ్ళకు. హల్లెలూయా, హల్లెలూయా. సో అతడు ఏం చెప్తున్నాడు? దూత ఆయన సువార్త ప్రకటించటం లేదు, కానీ సువార్త ప్రకటించాల్సిన వ్యక్తి ఎవరున్నారు అనేది, ఆయన ఎక్కడున్నాడు, ఎవరు చెప్తే నువ్వు రక్షింపబడతావు, అటువంటి వ్యక్తి యొక్క లొకేషన్ ఈయన ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 14వ వచనం చూడండి. ఆ అపోస్తల కార్యములు 11:14 వచనం. నీవును నీ ఇంటి వారందరును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఏం చేస్తాడంట? ఏం చెప్తాడంట పేతురు? రక్షణ, ఏ మాటల వలన రక్షణ పొందుదురో. అందరు చెప్పండి. మాటలు. నువ్వు ఏం మాటలు వింటున్నావు? కొందరు అంటారు కబుర్లు చెప్పుకుందాము, ఇంకొందరు ఏమంటారు కొన్ని డిఫరెంట్ ప్లేసెస్ లో బాతకాని పెడదాము. ఆ మాటలు ఏం చేస్తున్నాయి? నువ్వు వినే మాటలు ఏం చేస్తున్నాయి? ఈయన చెప్పే మాటలు ఎట్లాంటివంట? రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు రక్షణ పొందే మాటలు మాట్లాడతాడంట ఆయన. హల్లెలూయా. ఆమేన్. నువ్వేం మాటలు మాట్లాడుతున్నావు? రక్షణ పొందే మాటలు మాట్లాడతామా, గాసిపింగ్ చేస్తుంటామా? రక్షణ పొందే మాటలు. నువ్వు రక్షింపబడిన వ్యక్తి అయితే నీ నోటి నుంచి రక్షణ పొందే మాటలు ఇతరులకు వెళ్తూ ఉండాలి. ఆమేన్. పీటర్ వుడ్ ప్రీచ్ ది గాస్పెల్ అంటే ఆయన వర్డ్స్, దేవుని యొక్క మాటలు చెప్తాడు. ఆ మాటల వల్లనే రక్షణ పొందుతాము. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ ఎలా పొందుతాము? మాటల వలన. ఇంపార్టెంట్. మాటలు. ఈరోజు 2 విషయాలు బాగా నేర్చుకోండి. ఒకటి, మాటలు. ఏం వింటున్నాం, ఏం మాటలు వింటున్నాం. రెండవది, వినాలా, ఎక్కువసేపు వినాలా అనే 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ మాటలు విన్నప్పుడు విశ్వాసం వస్తుంది. ఆయన పేతురు వచ్చి బోధించేంత వరకు కూడా కొర్నేలి రక్షింపబడలేదు, కొర్నేలి కుటుంబం రక్షింపబడలేదు. పేతురు వచ్చి రక్షణ కలుగు మాటలు పలికిన తరువాతే కొర్నేలి కుటుంబము రక్షింపబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. ఆయనకు అప్పుడు రక్షణ పొందడానికి విశ్వాసం లేదు. పేతురు వచ్చి మాట్లాడిన తరువాత వాళ్ళ హృదయాలలో విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు రక్షింపబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం వినకుండా విశ్వాసం కావాలి, మాకు పనులు జరగాలి అంటే జరగవు. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్. నాకు మా పాప చెప్పినప్పుడు భలే సంతోషం అనిపించింది. రోజుకొక మెసేజ్ వినాలనుకున్నాను డాడీ. వింటుంది కూడా, రోజుకొకటి వినాలి. ఏమైతుంది? రోజుకు నువ్వు వింటున్నప్పుడు యు విల్ ఆర్గనైజ్ యువర్ సెల్ఫ్ టువర్డ్స్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం వైపు నిన్ను నువ్వు డిసిప్లిన్ చేసుకుంటావు. అందరం మేము చక్కగా ఉండం. వాక్యం వింటున్నప్పుడు మనల్ని మనం సరి చేసుకుంటాం. వంకర్ టింకర్ ఉన్న మార్గాలు చక్కగా అవుతాయి దేవుని వాక్యం వింటున్నప్పుడు. హెచ్చు తగ్గులు ఉంటాయి, ఎత్తు పలాలు అవన్నీ ప్లెయిన్ గా చేయబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మన లైఫ్ చక్కగా అవుతుంది ఎప్పుడు? వెన్ వి డిసిప్లిన్ టు లిసన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. యు కెనాట్ బిలీవ్ వితౌట్ హియరింగ్. నువ్వు
దేవుని వాక్యం వినకుండా నువ్వు విశ్వాసం అనేది నీలోకి రాదు, నువ్వు నమ్మలేవు. ఆమేన్. ఆమేన్. ఈ రోజు కూడా చాలా మంది నాకు విశ్వాసం కావాలి అంటారు, కానీ బైబిలే చదవరు. అది నువ్వు చదువుతున్నప్పుడు అది నువ్వు వింటుంటావు, నీ యొక్క చెవులు వింటుంటాయి. విన్న తర్వాత అది నీ జీవితంలో విశ్వాసాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు రక్షణ పొందటానికి కావాల్సిన మాటలు ఆయన పలికిండు, రక్షింపబడినారు. ఎస్. హీలింగ్ కావాలనుకోండి, అప్పుడు స్వస్థత కావాలి, అప్పుడు ఏం మాటలు వినాలా చూద్దాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు చూద్దాం. అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. ఎవరు? పౌలు. వాళ్ళు ఏం చేశారంటే సువార్తను ప్రకటిస్తూ ఉండినారు. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూనూ నడవలేక కూర్చుండి ఉండువాడు. బాగా గమనించండి, ఈ వ్యక్తి జీవితం ఏంటంటే చిన్నప్పటి నుంచి అసలు నడవనే లేదు. తల్లి గర్భమున ఉన్నప్పటి నుంచి కూడా కాళ్ళు లేవు, అంటే కాళ్ళు ఉన్నాయి కానీ వాటిలో శక్తి లేదు, బలహీనమైన కాళ్ళు. ఆయన జీవితంలో ఎప్పుడు అనుకోండి ఇంకా నేను నడుస్తాను అనే మాట ఆయనకు వచ్చిండదు, ఆయనకు ఆలోచన కూడా వచ్చిండదు. కానీ ఏం జరిగిందంట, ఆయన పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉండు, ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండువాడు. తీసుకపోయి ఊరికే కూర్చోబెడితే ఉంటాడు. మళ్ళీ ఎక్కడికైనా పోవాలంటే మళ్ళీ ఎత్తుకొని పోయి మళ్ళీ ఇంకో చోట కూర్చోబెట్టాలి. అది ఆయన పొజిషన్. 9వ వచనం. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు మాట్లాడిండు. పౌలు మాట్లాడుతుంటే విన్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగెను. హల్లెలూయా. హల్లెలూయా. అద్భుతం కదా, చాలా బాగా జరిగింది. ఇప్పుడు క్యాజువల్గా బైబిల్ చదివినప్పుడు నేను బైబిల్ చదువుతుంటే ఏమనిపిస్తుంది, అబ్బా పౌలు ఎంత బాగా స్వస్థపరిచింది ఈ వ్యక్తిని అనిపిస్తుంది. అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది, పౌలు ఆయన్ని స్వస్థపరచలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కుంటివాడిగా ఉన్నాడు, జీవితాంతం అంతవరకు కుంటోడుగా ఉన్నాడు. కానీ ఆయన నడవడానికి కారణం పౌలు అపోస్తలుడని కాదు, పౌలు విశ్వాసం వల్ల అయినా స్వస్థత పొందలేదు, ఈ మనిషికే విశ్వాసం ఉండింది. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, పౌలు ఏం చూసిండు ఆయనలో, వెనకెళ్ళి చూడండి. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతను వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి. హల్లెలూయా. హల్లెలూయా. స్వస్థత పొందటానికి అవతల వ్యక్తికి విశ్వాసం ఉందని పౌలు గ్రహించిండు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు ఆయన స్వస్థత పొందిండు. ఆ వ్యక్తికే విశ్వాసం ఉండింది, కానీ ఆ విశ్వాసం రావటానికి ముందేం జరిగింది అది గమనించండి. ముందేం జరిగింది, పౌలు మాటలు విన్నాడు. పౌలు మాట్లాడిండు. ఏం మాట్లాడిండు మనం 7వ వచనంలో చూస్తాం. వాళ్ళక్కడ సువార్తను ప్రకటించారు. 7వ వచనం చూడండి. అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. సువార్తను ప్రకటించినారు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈ యొక్క కుంటి వ్యక్తి, జీవితాంతం కుంటిగా ఉన్న వ్యక్తి ఏం విన్నాడు, సువార్తను విన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మన భాషల్లో మాట్లాడాలంటే మన వాళ్ళు చాలా మంది మాట్లాడే మాటలో సువార్త అంటే ఓన్లీ రక్షణ కోసమే అంటారు కొందరు, రక్షింపబడటానికే సువార్త అంటారు. కానీ ఇక్కడ పౌలు మాట్లాడిన సువార్త ఎటువంటిదంటే దాంట్లో రక్షణ ఉంది, దాంట్లో స్వస్థత కూడా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు స్వస్థత గురించి మాట్లాడకపోతే ఆయనకు స్వస్థత పొందటానికి కావాల్సిన విశ్వాసం ఎట్లొస్తుంది, రాదు. ఆమేన్. ఆమేన్. సో పౌలు అక్కడ ఏం చేసిండంటే 3 విషయాలు చేసిండు. ఒకటి, పౌలు సువార్తను బోధించిండు. రెండవది, ఆ వ్యక్తిలో విశ్వాసం ఉందని పౌలు గ్రహించిండు. మూడవది, నువ్వు లేచి నిలబడు అని గట్టిగా అరిచిండు. ఈ వ్యక్తిలో కూడా ఏం జరిగింది, 3 విషయాలు ఈ వ్యక్తి కూడా చేసిండు. ఎవరు, ఈ కుంటి వ్యక్తి ఏం చేసిండు, పౌలు చెప్తున్న మాటలు శ్రద్ధగా విన్నాడు. రెండవది, పౌలు చెప్పిన మాటల వలన తనలో విశ్వాసం అనేది తన లోపల పెరిగింది. మూడోది, పౌలు ఎప్పుడైతే లేయి అన్నాడో లేచి గంతులేయడం మొదలుపెట్టిండు. హల్లెలూయా. హి రెస్పాండెడ్. ఆమేన్. సో ఈ వ్యక్తి స్వస్థత పడడానికి కారణము పౌలు విశ్వాసం కాదు, పౌలులోని స్పెషల్ పవర్ పై ఆయనను స్వస్థపరిచింది అనే మాట రాయబడలేదు. హల్లెలూయా. ది మ్యాన్ హిమ్సెల్ఫ్ హ్యాడ్ ఫెయిత్ టు గెట్ హీల్డ్. ఆమేన్. ఆమేన్. ఆయనకి ఎట్లా వచ్చింది విశ్వాసము,
ఎక్కడి నుంచి వచ్చింది? చిన్నప్పటి నుంచి ఆయన ఎప్పుడు నడిచింది లేదు. కానీ ఎట్లా వచ్చింది ఆయనకు సడన్ గా విశ్వాసం? ఎలా వచ్చింది? విన్నాడు. సువార్తను విన్నాడు. ఆయన సువార్తను విన్నాడు. పౌలు సువార్తను బ్రేక్ చేసి, సువార్త అంటే ఓన్లీ రక్షణ కోసమే, దీనికి కాదు దానికి కాదు అని చెప్పిన వ్యక్తి కాదు. పౌలు సువార్తను బోధించింది ఎట్లా అంటే, హీ వాజ్ ఎ కంప్లీట్ గాస్పెల్ వాజ్ ప్రీచ్డ్ టు హిమ్. హల్లెలూయా. హల్లెలూయా. 9వ వచనం చూడండి, అపోస్తల కార్యములు 14:9. అతడు పౌలు మాటలాడుట వినెను. అందుకే సరైన దేవుని వాక్యము, దేవుని సువార్త బోధింపబడేప్పుడు వినడానికి రెడీగా ఉండండి. ఎప్పుడు? ఎందుకంటే ఏ మూమెంట్లో మీకు వినబడుతుందో, ఎప్పుడు విశ్వాసం వస్తుందో చెప్పలేము. పౌలు కంటే ముందు ఎవరెవరో బోధించి ఉంటారు అక్కడ కదా, సంఘం ముందు ఆల్రెడీ. పౌలు కంటే ముందు అక్కడ వేరే వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు, పేతురు కూడా బోధించుండొచ్చు, ఇంకెవరైనా వచ్చి బోధించుంటారు. కానీ ఆయనకేం కాలేదు. కానీ ఎప్పుడైతే ఆయన వినడం మొదలుపెట్టిండో, జాగ్రత్తగా వినడం మొదలుపెట్టిండో, ఆయన లోపల విశ్వాసం అనేది ఫుల్గా వచ్చేసిందంట. హల్లెలూయా. పౌలు కూడా అది అర్థం చేసుకొని లై అంటేనే ఆయన లేచి గంతులేసిండు. ఆమేన్, ఆమేన్. గాస్పెల్ అంటే చాలా మందికి ఒక రాంగ్ నోషన్ ఉంటుంది. గాస్పెల్ అంటే ఏంటి? గుడ్ న్యూస్. గుడ్ న్యూస్. గాస్పెల్ అంటే గుడ్ న్యూస్. గుడ్ న్యూస్. పేదవాడికి, డబ్బులు లేని వ్యక్తికి గుడ్ న్యూస్ ఏంటి? డబ్బులు లేని వాడికి గుడ్ న్యూస్ ఏంటి? నీకు స్వస్థత వస్తుంది అంటే గుడ్ న్యూస్. వానికి వాడు ఆల్రెడీ స్వస్థత ఉంది, డబ్బులు లేవు. వానికి గుడ్ న్యూస్ ఏమవుతుంది? డబ్బులు కావాలి. నీకు డబ్బులు వస్తాయి, నువ్వు పేదరికంలో జీవించాల్సిన అవసరం లేదు, నువ్వు కొరతలో ఉండాల్సిన అవసరం లేదు అనేది గుడ్ న్యూస్. రోగంలో ఉన్న వానికి గుడ్ న్యూస్ ఏంటి? నీకు డబ్బులు వస్తాయంటేనా? కాదు. నువ్వు రోగంలో ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు స్వస్థత నువ్వు పొందుకోవచ్చు అనేది గుడ్ న్యూస్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఐ నెవర్ ఫర్గెట్, మన ఫెలోషిప్ ద్వారా హీలింగ్ సిరీస్ అని మనం ఒకటి చేసాం. ఒక డ్రైవర్ ఉన్నాడు. ఆ డ్రైవర్ వాళ్ళ అక్కకు SLE ఉండింది, సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్. బయట అంతా 3 నెలల ట్రీట్మెంట్లో ఉండింది ఆమె. మన హాస్పిటల్లోనే, గవర్నమెంట్ హాస్పిటల్లోనే 3 months షీ వాజ్ ఆన్ ట్రీట్మెంట్. ఏమీ బాగలేదు, ఆమె పరిస్థితి డిటోరియేట్ అయిపోతూ ఉండింది. అయితే అతను ఒకరోజు వచ్చి చెప్పిండు, సార్ ఈ విధంగా పరిస్థితి బాగాలేదు, మా అక్క పరిస్థితి అడ్మిట్ అయింది అంటే, నాకు తెలిసిన ఫ్రెండ్కి చెప్పినాను అక్కడ, అరే కొంచెం చూసుకో ఎట్లుందో ఏముంది అంటే, ఇది SLE సునీల్, నీకు తెలుసు కదా, ఇది కాదు కదా ఇది ఇంకా అని మాట అన్నాడు. సరే, నేను ఈయనకేం చెప్పానంటే, చదువు వస్తుందో మీ అక్కకు అని అడిగితే, మా అక్కకు చదువు రాదు సార్, బైబిల్ చదువుతుందేమో అనుకున్నాను నేను. చదువు కూడా రాదంటే ఏం చేద్దామని చెప్పి, సరే అప్పటికి హీలింగ్ సిరీస్ మెసేజెస్ ఉన్నాయి, ఇది మీ అక్కకు వినిపించు. పొద్దునంతా ఆయన డ్రైవర్ పని చేసుకుంటాడు, సాయంత్రం వాళ్ళ అక్క దగ్గర పడుకోవడానికి వెళ్తారు, చూసుకోవడానికి లేరు. భర్త కూడా హాస్పిటల్లో ఈమె ఉండగానే చనిపోయిండు. ఇంకా ఘోరం వాళ్ళ పరిస్థితి. అటువంటి టైంలో ఈ హీలింగ్ సిరీస్ పెట్టి వినిపించిండు ఆమెకు. 3rd డేకు షీ గాట్ కంప్లీట్లీ హీల్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమెకు చదువు రాదు, కానీ విశ్వాసం వచ్చింది. ఎట్లా? వినుట వలన విశ్వాసం వచ్చింది. యేసుక్రీస్తు ఏం చేసిండు నీ కోసం శిలువ మీద అనే మాటలు విన్నప్పుడు, నేను ఈ అనారోగ్యతలో ఉండాల్సిన అవసరం లేదు, నేను రోగంతో ఉండాల్సిన అవసరం లేదనేది ఎప్పుడైతే ఆమె హృదయంలో అర్థమైంది, ఆమె గ్రహించిందో, షీ వాజ్ హీల్డ్. హల్లెలూయా. హల్లెలూయా. షీ వాజ్ డిశ్చార్జ్డ్. ఎవరు హీల్ చేస్తున్నారు? ఎవరైనా పోయి చేయి పెట్టినారా ఆమె మీద? ఎవరేం చేయబెట్టలేదు. స్పెషల్ పవర్స్ పోయినాయా? ఏం లేదు. వినుట వలన విశ్వాసం కలిగింది. వినుట క్రీస్తుని గురించి విన్నది. తర్వాత ఏమైంది? ఆటోమేటికలీ షీ గాట్ హీల్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు ఏమైతుంది తెలుసా, హీలింగ్ గురించి మనం మాట్లాడితే సైతాన్ వెంటనే వచ్చి చెప్తాడు ఏమని, ఇప్పుడు ఆడుంది హీలింగ్, యేసుప్రభు ఉన్న కాలంలో ఉండే, ఇప్పుడంతా లేదు, ఇదంతా ఫేక్ అని మాట్లాడుతుంటాడు. కొందరు ప్రీచర్స్ ఏం చెప్తారు తెలుసా, దేవుడు స్వస్థపరుస్తాడు, కానీ ఆయన చిత్తమైతేనే స్వస్థపరుస్తాడు, ఆయనకి ఇష్టం ఉంటేనే స్వస్థపరుస్తాడు, లేకపోతే స్వస్థపరచాడు. 2 అబద్ధాలే. సైతాన్ చెప్పేది అబద్ధమే, ఇట్లాంటి ప్రీచర్స్ చెప్పేది కూడా అబద్ధమే. ఎందుకంటే నీకు విశ్వాసం ఉంటే ఏదైనా జరుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు చూసాం, ఆయన ఎంత వయసు ఉందో తెలియదు, పుట్టుకతో నడవలేని వ్యక్తి విన్న తర్వాత ఆయనకు విశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో, విశ్వాసం అనేది దేవుని శక్తితో కనెక్ట్ అవుతుంది. బాగా గమనించండి, ఇఫ్ యువర్ ఫెయిత్ కనెక్ట్స్ విత్ ది పవర్ ఆఫ్ గాడ్, నీకున్న విశ్వాసము కావాల్సిన ఆ థ్రెషోల్డ్ కు రీచ్ అయిందంటే వెంటనే నీకు మిరకల్ వచ్చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో
34వ వచనం చూద్దాం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. చాలు. 12 ఏళ్ళు రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆమె పరిస్థితి చాలా బ్యాడ్ అయిపోయింది. రక్తస్రావం అనేది లేడీస్లో ఒక 4 రోజులు 5 రోజులు ఉంటుంది మామూలుగా, పీరియడ్స్ ఎవ్రీ మంత్. కానీ ఈమెకి ఎట్లా నెల కాదు 12 ఏళ్ల నుంచి బ్లడ్ పోతూనే ఉంది. ఆమె ఏం తిన్నా ఏం చేసినా రక్తం పోతున్నది. ఆమె ఎట్లా చచ్చిపోలేదో నాకు అర్థం కాలేదు. విపరీతంగా బ్లడ్ పోతుంటే ఏమవుతుంది? చనిపోవాలా? ఆమె డాక్టర్లందరికీ చూపించుకుందంట, కానీ చనిపోలేదు. కానీ ఆమె పరిస్థితి ఏంటంటే ఆమె వినిందంట. 27వ వచనము 28వ వచనం చూడండి. ఆమె యేసును గూర్చి విని, చాలు, యేసును గురించి వింటేనే నీకు స్వస్థత వస్తుంది. యేసును గురించి వింటేనే నీకు స్వస్థత వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమె యేసును గురించి వినింది, యోబుని గురించి వినలే. యోబుని గురించి వినింటే ఏమైతుండా? ఇంత పరిశుద్ధుడైన యోబుకే ఇంత పరిస్థితి వస్తే మనం ఒక లెక్కన ఏమంటారు? దేవుడే ఇచ్చిండు, దేవుడే తీసుకున్నాడు, దేవునికే మహిమ కలుగును గాక, నేను ఇట్లే చచ్చిపోతా. అట్లా ఉంటారు జనాలు. యోబుని తీసుకుంటారు. యోబు కాలంలో యేసు ప్రభు యోబు కోసం చనిపోలేదు. అప్పటికి అర్థమవుతుందా? యేసు క్రీస్తు చనిపోయి తిరిగి లేచిండు అనేది మన జీవితాలలో గొప్ప కార్యం. అది హల్లెలూయా. ఆ కార్యం బట్టే మొత్తం విశ్వాసం అనేది కంప్లీట్ గా మారిపోయింది. అంతకు ముందు హోప్ అంటే నిరీక్షణ మాత్రమే ఉండింది వాళ్ళకు, మెస్సయ్య వస్తాడు, మా జీవితాలు బాగైతే. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఆయన వచ్చిండు, ఆయన చనిపోయిండు, ఆయన తిరిగి లేచిండు, ఈ రోజు నీకు ఉచితంగా అన్ని ఇచ్చేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెను చూడండి ఒకసారి, మరోసారి 27వ వచనం. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని. చాలు. ఆమెకి ఎవరో పవర్ఫుల్ గా చెప్పినారు యేసుప్రభుని గురించి. ఆయన ఎట్లా చూసినా అద్భుతాలు జరుగుతున్నాయి, ఆయన ముట్టిన అద్భుతాలు, ఆయన మాటలో అద్భుతము, ఇవన్నీ ఉన్నాయంటే ఆమె ధైర్యం చేసి ముందుకు పోయి నిలబడాలంటే కష్టం ఆమెకు. ఎందుకంటే రక్తస్రావంతో బయట తిరగకూడదు. రక్తస్రావం వచ్చిన వాళ్ళు బయట తిరిగితే రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఈరోజు కూడా కొన్ని ఇళ్లలో చూస్తాం, ఎవరికైనా పీరియడ్స్ మీద ఉన్నారంటే వాళ్ళని బయట కూర్చోబెట్టింటారు, సపరేట్ రూమ్ పెట్టింటారు. లోకస్తులు, దేవుని తెలుసుకున్న వాళ్ళు కూడా చేస్తుండొచ్చేమో. దేవుని తెలుసుకున్నామని చెప్పి ఆచారాలు పాటించేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఆమె యేసుని గురించి వినింది, ఆమె ఒక డిసిషన్కి వచ్చింది. ఇంత పవర్ఫుల్ వ్యక్తిని నేను పోయి వెనక నుండి పోయి అట్లా ముట్టుకుంటా, నేను స్వస్థత పొందుతా, అంతే ఆమె అనుకుంది. జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ఫెయిత్. ఫెయిత్ అంటే ఊరికే అనుకొని ఇంట్లోనే కూర్చుంది అనుకో, ఆయన వస్త్రం ముడతా నేను బాగైతా, ఆయన వస్త్రం ముడతా నేను బాగైతా. అవుతుందా? నీవు ఏదైతే అనుకున్నావో పోయి ముట్టాలి అక్కడ. హల్లెలూయా, నువ్వు అనుకున్నది చేయాల. అందుకే చూడండి, ఈమె ఎప్పుడైతే స్వస్థత పొందిందో 34వ వచనానికి రండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 34. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. ఆమేన్. యేసు ప్రభు చెప్పిండా, నా పవర్ బయటికి పోయినందుకు నువ్వు స్వస్థత పొందామన్నాడా? లేదు. అందరితో ఏమన్నాడు? నా నుండి పవర్ పోయింది అన్నాడు, నా నుండి శక్తి పోయింది, ప్రభావం పోయింది నా నుంచి అన్నాడు. కానీ ఆమె వరకు వచ్చేసరికి ఏమంటున్నాడు? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. యేసు ప్రభు విశ్వాసం స్వస్థపరచలేదు ఆమెను. యేసు ప్రభు శక్తి డైరెక్ట్ గా పోయి ఆమెను స్వస్థపరచలేదు. ఆమెకు విశ్వాసం ఉండింది కాబట్టి షీ కుడ్ ట్యాప్ ఇన్ టు ది పవర్ ఆఫ్ గాడ్. ఆమెకు విశ్వాసం ఉంది కాబట్టి ఆ పవర్ను తీసుకుంది. ఎందుకంటే శిష్యులు అంటారు, ఏంది ప్రభు ఇట్లా మాట్లాడుతున్నావు, జనసమూహాలంతా నీ మీద పడుతున్నారు కదా, ఎవరో నిన్ను తాకినారని ఎట్లా అంటావు? తాకిన వ్యక్తి ఒకరున్నారు, అదేం తాకుడు? విశ్వాసంతో తాకింది ఆమె. హల్లెలూయా. మిగతా వాళ్ళంతా ఎట్లా తాకినారు? విశ్వాసంగా. వాళ్ళు ఫ్రెండ్లీగానో లేకపోతే ఏమంటారు, యేసుప్రభుతో సెల్ఫీస్. ఈ రోజు అయితే యేసుప్రభుతో సెల్ఫీస్. యేసుప్రభుతో చూసినారా? మ్యాన్ ఆఫ్ గాడ్ ఎవరైనా ఉంటే వాళ్ళతో సెల్ఫీస్ కాదు కావాల్సింది, యు టేక్ ఫ్రమ్ దెమ్. హల్లెలూయా, హల్లెలూయా. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. సమాధానం. చాలు. కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను. ఆ 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ తన విశ్వాసం ఆమెను స్వస్థపరిచింది. ఈ రోజు నీ విశ్వాసం కూడా నిన్ను స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. ఈరోజు యూట్యూబ్ లో వింటుండొచ్చు, ఎవరికి ఏ సమస్య ఉందో తెలియదు, బట్ నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది.
ఆమేన్. ఆమేన్. లుస్త్రాలో ఈ వ్యక్తిని ఒకసారి మళ్ళీ గమనిద్దాం. పాపం ఈయన కాలు లేని వ్యక్తి. ఈయన ఎట్లా స్వస్థత పొందిండి? పౌలు మాటలు మాట్లాడినప్పుడు విన్నాడు. ఆమేన్. అందుకే నేను ఇంతకుముందు కూడా నాకు తెలిసి నా మెసేజెస్ లో చెప్పింటాను మీకు, నేను ఎక్కడ ట్రావెల్ చేసినా వాక్యం పెట్టుకొని వింటుంటాను. గుర్తుందా? ఐ సరౌండ్ మై సెల్ఫ్ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్, ఐ సరౌండ్ మై సెల్ఫ్ విత్ ది గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని మంచితనం అనేది వినుకుంటుంటాం. ఆమేన్. నీకు తెలియకుండానే విశ్వాసం పెరుగుతుంది నీ లోపల. హల్లెలూయా. ఈయన కూడా ఏం విన్నాడు? లుస్త్రాలో ఉన్న వ్యక్తి సువార్త విన్నాడు, పౌలు మాటలు విన్నాడు. ఇప్పుడు ఒక క్వశ్చన్, సువార్తలో ఏమైనా ఉందా? పుట్టుకతో కాళ్ళు లేని వ్యక్తికి ఆ కాళ్ళు వచ్చే విధంగా చేసే శక్తి ఈ సువార్తలో ఉందా అంటే ఏం చెప్తారా? ఆన్సర్ ఉందా లేదా? ఉంది. ఉంది. ఎంఫాటికలీ yes. దేవుని వాక్యంలో ఆ యొక్క వ్యక్తికి స్వస్థతను కలిగించే శక్తి ఉందా అంటే డెఫినెట్లీ yes. ఇట్ ఈస్ ప్రూవ్డ్ డిసైడెడ్లీ. ఎందుకంటే ఆయన విన్నాడు, ఆయనకు విశ్వాసం వచ్చింది, ఆయన స్వస్థత పొందాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో దేర్ ఇస్ సంథింగ్ ఇన్ ది వర్డ్ ఆఫ్ గాడ్, దేర్ ఇస్ సంథింగ్ విత్ ది గాస్పెల్. హల్లెలూయా. హల్లెలూయా. గాస్పెల్. అందుకే పౌలు చెప్పే మాట ఏం తెలుసా? ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ది గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యమే దేవుని శక్తి, దేవుని సువార్తే దేవుని శక్తి. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మువానికి అది రక్షణ ఇచ్చే శక్తి. నేను స్కోఫీల్డ్ బైబిల్, నేను యేసుప్రభు నమ్ముకున్న కొత్తలో, నేను యేసుప్రభు నమ్ముకున్నాక బైబిల్స్ చాలా కొనుగోమని, దాంట్లో ఒక స్కోఫీల్డ్ బైబిల్ ఉండింది. స్కోఫీల్డ్ బైబిల్లో ఫుట్ నోట్స్ ఏం చెప్తుందో తెలుసా? నెక్స్ట్ స్లైడ్ చూడండి. రక్షణ అంటే డెలివరెన్స్, సేఫ్టీ, ప్రిజర్వేషన్, హీలింగ్ అండ్ సౌండ్నెస్. అంటే ఏమర్థము? నువ్వు ఆల్రెడీ రక్షింపబడక ముందు నువ్వు ఏదో కష్టంలోనో దేంట్లోనో బంధకాలలో ఉండింటావు. వాటి నుంచి నీకు విడుదల వస్తుంది, డెలివరెన్స్ వస్తుంది. రెండవది, డెలివరెన్స్ వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ అటువంటి కష్టాల గుండా పోకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. దెర్ ఇస్ సేఫ్టీ. మూడవది, దేవుడు నిన్ను ఈ లోకంతో కలుషితం కాకుండా హీ విల్ బి ప్రిజర్వింగ్ యూ, నిన్ను కాపాడుతుంటాడు. ఎప్పుడు నువ్వు రక్షణ గురించి వింటూ ఉండాలా, సువార్త వింటూ ఉండాలా. అర్థమైందా? ఒక్కసారి నన్ను అయిపోయింది కాదు. యూ షుడ్ లిసన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్ మోర్ అండ్ మోర్. అది నిన్ను కాపాడబడుతుంది. ఇప్పుడు రోజు ఒక వాక్యం వింటున్నావు, రోజు ఒక గంట సేపు దేవుని వాక్యం వింటున్నావు, ఏమైతుంది? నిన్ను ఈ లోకంతో కలుషితం కాకుండా అది చేస్తుంది. ఆమేన్. నాలుగవది, ఇట్ బ్రింగ్స్ హీలింగ్. నువ్వు వింటూ ఉన్నావంటే నీకు తెలియకుండానే నీకు స్వస్థత వచ్చేస్తుంది, నీకు ఫెయిత్ లెవెల్స్ పెరుగుతాయి, యూ విల్ గెట్ హీల్డ్. అండ్ కంప్లీట్నెస్. సౌండ్నెస్ అంటే కంప్లీట్నెస్, అంటే నీ జీవితంలో నథింగ్ బ్రోకన్ అండ్ నథింగ్ డిజార్డర్డ్, అన్ని చక్కగా జరుగుతూ పోతుంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాము. పౌలు చెప్పిన మాటలే, ఫర్ ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ది గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్, ఫర్ ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్ అంటూ డెలివరెన్స్, సేఫ్టీ, ప్రిజర్వేషన్, హీలింగ్ అండ్ సౌండ్నెస్ టు మీ అండ్ మై ఫ్యామిలీ. హల్లెలూయా. నమ్ముతారా ఈ మాట? yes. గాస్పెల్ అనేది ఏంటి? చదవండి అందరూ. 1 2 3 చదవండి. For I am not ashamed of the gospel of Christ, for it is the power of God unto deliverance, unto safety, unto preservation, unto healing and soundness to me and my family, because we believe. మనం నమ్ముతున్నాం. ఆమేన్. ఊరికే పెట్టుకోవడం కాదు. దేవుడి యొక్క మాటలు ఎప్పుడైతే నువ్వు వింటూ నమ్ముతూ ఆ యొక్క మాటలను స్వీకరిస్తుంటావు నీ హృదయంలోనికి, దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్ టు యూ. హల్లెలూయా. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? yes. అందుకే ఎప్పుడు సిగ్గుపడద్దండి. దేవుని గురించి, దేవుని వాక్యం గురించి అస్సలు సిగ్గుపడద్దండి. మనము దేవుని తెలుసుకున్న వాళ్ళము దేవుని వాక్యం పెట్టుకోవడానికి అస్సలు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. స్టేటస్ పెట్టడానికి కూడా కొందరు అన్ని పెడతారు. బర్త్డే కేక్ కట్ చేసినట్టు, ఎక్కడో పోయినట్టు అన్ని పెడతారు. దేవుని వాక్యం ఏం చదివినాం అది బెటర్. పెడితే ఏమనుకుంటారు మా ఫ్రెండ్స్, ఎవరేమనుకునేది? సిగ్గుపడుతున్నావు. సువార్తను గురించి సిగ్గుపడద్దు. నువ్వు సిగ్గుపడినంత కాలం ఆ సువార్త నీ మీద పనిచేయదు.
సువార్త నీకు పని చేయాలంటే నువ్వు సిగ్గుపడొద్దు, బికాజ్ ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని నమ్మండి, దేవుని వాక్యాన్ని వినడం మొదలు పెట్టండి. ఈ రోజు నుంచి కూడా ఒక రైట్ డాక్టరీని వినడం, రోజు నేను ఒక టైం తీసుకొని నేను వింటాను అనేది తీర్మానం చేసుకోండి. ఎందుకు? ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ బై ది వర్డ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుని గురించి వినండి, సొల్లు జోకులు వినొద్దండి. హల్లెలూయా. పాలిటిక్స్ వినొద్దండి, లోకంలో ఏది వినొద్దండి, వేరే వద్దు. కొన్ని రోజులు డిసిప్లిన్ చేసుకోండి, వాక్యమే వింటాను అని డిటర్మిన్ చేసుకోండి. 1 month లో లైఫ్ మారకపోతే నన్ను అడగండి. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? yes. కళ్ళు మూసుకోండి, నాతో పాట పలకండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నజరేయుడైన యేసయ్య మీ నామమున మాటలను బట్టి మీ మాటలను బట్టి మీకు వందనాలు మీకు చెల్లిస్తున్నాను. వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు నుంచి కూడా ఈ రోజు నుంచి నా కూడా జీవితంలో నా జీవితంలో నేను మీ వాక్యం వినటానికి, మీ వాక్యం వినటానికి, సువార్తను వినటానికి, సువార్తను వినటానికి, స్వస్థతను గురించి వినటానికి, స్వస్థత గురించి రక్షణను గురించి వినటానికి, రక్షణ గురించి వినటానికి, అభివృద్ధి గురించి వినటానికి, అభివృద్ధి గురించి వినటానికి, మీ మంచి మాటలే వినటానికి మీ మంచి మాటలే నేను వినటానికి తీర్మానం చేసుకుంటున్నాను. నేను తీర్మానం చేసుకుంటున్నాను. నాకు సహాయం చేయండి. నాకు సహాయం నాలో చేయండి. విశ్వాసం పెరుగును గాక. నాలో విశ్వాసం నాలో పెరుగును గాక. విశ్వాసాన్ని పెంపొందించండి. నాలో విశ్వాసాన్ని పెంపొందించండి. నేను నాకు కావాల్సినవి నేను నాకు కావలసినవి పొందుకోవటానికి కృపను చూపించమని కృపను చూపించు. యేసయ్య నామమున యేసయ్య నామమున నా విశ్వాసము నా నన్ను విశ్వాసం స్వస్థత పరుస్తుందని, నన్ను నా స్వస్థపరుస్తుందని, విశ్వాసము నా నాకు విశ్వాసం కావలసినది నాకు నాకు కావలసినది ఇస్తుందని నాకు ఇస్తుంది. యేసయ్య నామమున నా యేసయ్య నామమున ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రకటిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.